ఇక అన్ని పండుగలు ఒక లెక్క, రంగుల పండుగలు ఇంకో లెక్క కదా. మంచిగా దోస్తులకు చుట్టాలకు రంగులు చల్లుకుంటా ఒకరికొగలం సంబరపడతాం. ఒకప్పుడు అంటే నలుగురు ఐదుగురం ఇట్లా బ్యాచీలు కట్టి చేతుల రంగులు పట్టుకొని తెలిసిన వాళ్ళ ఇంటికి సాటుగా పోయేసి బల్మీటికి రంగులు పూసి మస్తు దిల్కుష్ అయ్యేది, కోడిగుడ్లు టమాటాలు కొట్టుకుంటా. ఇక ఇప్పుడు కూడా గట్టనే ఉన్నదనుకోర్రి. కానీ పట్నాలల్లో మాత్రం రంగుల పండుగ తరికనే మారిందోళ్ళ. పండగ చేసుకునేందుకే అందరు ఒక్క జాగలకు వచ్చి పాటలు పెట్టుకుంటా డాన్సులు చేసుకుంటా సంబరపడతాండ్రు. సరే, ఇక ఎవరి ఆనందం వాళ్ళది, మనమెందుకు కాదనాలే. కానీ ఇప్పుడు ఈ రంగుల పండుగ ముచ్చట్ని ఓ మల్క చెప్పుకుందాం రాండ్రి జల్దిన. రంగుల పండుగలంటే రంగుల పండుగ పో. అసలు పొద్దు పొద్దుగాల ఒక్కొక్కల సంబరాలు చూడాలి. ఆటలు పాటలు డాన్సులు ఏహే అగో. చూసిండ్రా, వందల మంది ఒక్క జాగలకచ్చి డాన్సులు చేసుకుంటా రంగులు చల్లుకున్నారు. ఇక వీళ్ళు వాళ్ళు అని కాదు, అటు పోలీసులు, రాజకీయం లీడర్లు, ఆఫీసర్లు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అన్న ఫరక్ లేకుండా ఒకరికొకరు రంగులు చల్లుకుంటా మురిసి ముప్పందం అయ్యిర్రు. సంబరం అంటే యాదికొచ్చింది మన మాజీ మంత్రి మల్లారెడ్డి సార్. అయితే ఇక రంగుల పండుగ నాడు ధూమ్ధామే చేసిండు పో. కుటుంబంతో కలిసి తీన్మార్ డాన్సులు చేసుకుంటా రంగులు చల్లుకుంటా ఒక సంబరపడ్డా. అసలు చూడుర్రి మల్లన్న మాస్ జాతర. హోలీ పండుగ రోజు సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున మా బోయినపల్లిలో మా మన్మలు మన్మరాళ్ళు తమ్ముళ్ళు కొడుకులు కోడళ్ళు బోయినపల్లి అంతా మా కుటుంబ వాసులే. వాళ్ళందరితో పెద్ద ఎత్తున ఈ రోజు నాకు హోలీ పండుగ జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో మంచిగా శుభంతో అందరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అన్నట్టు మన హైదరాబాదు కోకాపేట కాడనొల్ల అసలు రంగుల పండుగ నాడు ఏమన్నా చేసిర్రా అసలు. అగో ఈ బిల్డింగ్ మీద చూడుర్రి, వారెవ్వా కళ్ళు జిగేలు అంటున్నాయి కదా. ఇది గ్రాఫిక్స్ కాదు, ఒరిజినల్ రంగులే. అయితే దేశంలోనే ఎత్తైన అపార్ట్మెంట్ అట ఇది. దీని మీద స్కై హోలీ పేరుతోని ఏదో ఆకాశంలో రంగులు ఎగజల్లేటట్టు చేసిర్రు.